వరి పిండితో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వరిపిండి, సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని మనం కొలత తీసుకున్న గిన్నెతో ఒక్క గిన్నెకి 5 గిన్నెల వాటర్ వేసుకోవాలి. ఒక్క గిన్నె పిండికి 5 గిన్నెల వాటర్ని వేయాలి. ఈ వాటర్ని తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. తరువాత మనం కావలసిన సామానాలు సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర, ఇంకా రుచికి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. దాన్ని కరిగేదాకా తిప్పాలి. ఈలోపు మనం గిన్నెతో తీసుకున్న పిండిని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. తక్కువ వాటర్ పోయాలి, లేకపోతే అది పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని వాటర్లో కలిపిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న ఎసరు మరుగుతుంది. దీనిలో ఈ పిండిని ఉండలు కట్టకుండా కలుపుతూ వేయాలి. దీన్ని అడుగున ఉండ కట్టకుండా ఎక్కువగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే పొంగిపోవడం, ఉండలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువసేపు ఉడకబెట్టడం మంచిది, ఎందుకంటే లేకపోతే అవి వడియాలు వేసిన తర్వాత బద్దలాసిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈసారి పిండి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని క్లాత్ పైన కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఇవి తీసేటప్పుడు బాగా వెండిన తర్వాత 2-3 రోజులు వెండనిచ్చిన తర్వాత తీసేటప్పుడు వీటిని వెనక్కి తిప్పి తప్పనిసరిగా కొంచెం వాటర్ని జల్లినట్లయితే అవి బాగా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.